రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీటింగ్ అనగానే ఆటోమేటిక్ గా కొన్ని టాపిక్స్ మొదలు మెదులుతాయి. బట్ అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి జనాభా మార్పుల వరకు, డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం నుండి యువత భవిష్యత్తు వరకు దేశాన్ని కుదిపేస్తోన్న ప్రజెంట్ ట్రెండ్స్ పై చర్చించింది. విశాఖలో 3 రోజుల పాటు జరిగిన అఖిల భారతీయ సమన్వయ బైఠక్ సమావేశం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకీ ఏంటవి? సమాజంలో నైతిక విలువలు పడిపోవడం, వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాలు లోపభూయిష్టంగా మారడంపై బైఠక్లో లోతైన విశ్లేషణ జరిగింది. ఈ చర్చ కేవలం 1-2 అవినీతి ఘటనలకో లేదా తాత్కాలిక రాజకీయ పరిణామాలకో పరిమితం కాలేదు. విద్య, పరిపాలన వ్యవస్థలో ఎక్కడెక్కడ లొసుగులు దొర్లాయో వాటిని మూలాల నుంచి ఎలా ప్రక్షాళన చేయాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజంపై చూపుతున్న ప్రభావం గురించి బైఠక్లో ఒక విస్తృత చర్చ జరిగింది. ఏఐ సాంకేతికత ద్వారా మానవాళికి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న సవాళ్లు, ప్రతికూల ప్రభావాలపై సంఘు నేతలు చర్చించారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీని భారతీయ దృష్టికోణంలో మన సానుకూల సామాజిక సందర్భానికి అనుగుణంగా ఎలా చూసుకోవాలనే అంశాన్ని నొక్కి చెప్పారు. సాంకేతికత అనేది ఎప్పుడు సమాజ హితం కోసమే ఉపయోగపడాలని, దానివల్ల కలిగే నష్టాల నుంచి సమాజాన్ని ఎలా కాపాడుకోవాలనే దానిపై సుదీర్ఘంగా ఆలోచించారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదం, ఇతర రిక్రూట్మెంట్ల లోపాలను ఈ 3 రోజుల సమావేశంలో సంఘు పరివార్ పెద్దలు ప్రస్తావించారు. ఇలాంటి లోపాల వల్ల దేశ భవిష్యత్తైన యువత తీవ్ర గందరగోళానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి చదివిన తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే ప్రశ్నార్థక స్థితి వల్ల యువతలో తీవ్ర నిరాశ, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయని బైఠక్ అభిప్రాయపడింది. యువతలో నెలకొన్న ఈ అసంతృప్తిని, భయాన్ని పెద్దలు, పాలకులు బాధ్యతాయుతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అయితే వ్యవస్థను మార్చడం అంటే కేవలం ప్రతికూలతను పెంచడం లేదా నిరంతర ఆందోళనలతో వ్యవస్థకు ఆటంకాలు సృష్టించడం మాత్రమే కాదని సంఘు గుర్తు చేసింది. కేవలం వీధులకెక్కి వ్యతిరేకించడం ద్వారా సమస్యలు సమసిపోవని, పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ తో ముందుకు సాగినప్పుడే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని అభిప్రాయపడింది. చివరగా ఈ వ్యవస్థాగత లోపాలను సరిదిద్దే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే అని వదిలేయకూడదని బయటకు ఓ ముగింపు ఇచ్చింది. ప్రభుత్వంతో పాటు సమాజంలో కూడా పూర్తి స్థాయిలో మేల్కొల్పు, అవగాహన, జాగరూకత రావాలని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, సామాజిక శక్తులు అన్ని కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే వ్యవస్థాగత ప్రక్షాళన సాధ్యమవుతుందనేది ఈ 3 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల సారాంశం.